ప్రయత్నం అయితే చేస్తాండి. ఏమవుతుంది ఏం కథ అనేది చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మీ అందరికీ తెలుసు కదా, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక నిశ్శబ్దమైన విప్లవం రాబోతున్నది. అది ఎట్లా అంటే చూడుని, పీకే వ్యూహాలు కవితకు కలిసి వచ్చిన ఇద్దరి సమన్వయంతో కొత్త పార్టీకి శ్రీకారం. ఇప్పటికే 50 కమిటీలతో అధ్యయనం, 5 రోజులుగా వరుస భేటీలు, స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసమే స్పీడ్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ముద్ర వేయాలని ప్లాన్. ఇది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ పీకే సంబంధించి వ్యూహాలు చేస్తున్నాడు. పీకేకి సంబంధించి పార్టీ పెట్టొచ్చుగాక, తన రాష్ట్రంలో ఓడిపోవచ్చుగాక, కానీ గతంలో భారతీయ జనతా పార్టీని అధికారం ఎక్కించింది ప్రశాంత్ కిషోరే. అంతకుముందు పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి ఎక్కించింది ప్రశాంత్ కిషోరే. కొన్ని రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చాలా బలంగా పనిచేసినాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నిశ్శబ్ద విప్లవం మాత్రం తెలంగాణలో శ్రీకారం చుట్టబోతుంది. అది మహిళా రూపంలో రాబోతున్నది. ఇప్పటికే మీరందరూ కూడా చూడండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ఛాన్స్ 100కు 100 లేదు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం అనేది ఆ దేవుడికి కూడా అర్థం కాని విచిత్రమైన పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతున్నది. ఇక కమ్యూనిస్ట్ పార్టీలు అంటారా, వాళ్ళు చేసే ప్రయత్నం ఎట్లున్నది, వాళ్ళ కథ అనేది తెలుసు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీని విభేదించి బయటకు వచ్చింది కవిత. సో వాళ్ళు సస్పెండ్ చేయడం, బయటికి రావడం, కొత్త పార్టీకి శ్రీకారం చుట్టింది. బీఆర్ఎస్ పార్టీ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కేసీఆర్ మాత్రమే, అది అందరికీ తెలుసు. ఇప్పుడు కవిత తన వ్యూహం ఎట్లా ఉండబోతుంది, ఏం కథ, ఎట్లా చేస్తారు అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. పీకే వ్యూహం, కవిత వేగం, ఇద్దరి సమన్వయంతో తెలంగాణలో నూతన పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్పై రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్గా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే కవిత వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా జాగృతి నేతలతోనే పూర్తి స్థాయిలో కూడా కవితకు సంబంధించి సమావేశం కావడం, కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏంది అంటే సమాజంలో అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. వాటి నివేదికల అనుగుణంగానే కవిత ముందుకు సాగనున్నట్లుగా సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి బలమైన ముద్ర వేయాలని తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అడుగులు వేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ రాజకీయాలలో బలమైన ముద్ర వేయాలని భావిస్తున్నారు. సొంత పార్టీని స్థాపించి ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం రాజకీయంగా వ్యూహాత్మకమైన అడుగులు వేస్తుంది. ఉద్యమకారులు, రాజకీయవేత్తలతో భేటీ అవుతున్నారు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్తోనూ వరుస భేటీలు అవుతున్నారు. పార్టీ స్థాపిస్తే అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. 2 నెలల వ్యవధిలోనే 2 సార్లు ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి కవితతో భేటీ అయినట్లుగా సమాచారం. కవితతో కలిసి పనిచేసేందుకు ప్రశాంత్ కిషోర్ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇద్దరి భేటీ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్గా మారింది. పీకేతో కవిత సుదీర్ఘమైన చర్చలు, కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే పార్టీ ఏర్పాటుపై అధికారిక ప్రకటన కూడా చేసింది. రాష్ట్ర ప్రజలంతా సంక్రాంతి పండుగ వేడుకలలో ఉంటే కవిత మాత్రం పార్టీపై కసరత్తు ముమ్మరం చేసింది. 5 రోజుల పాటు హైదరాబాద్ సమీపంలోని కవిత ఫామ్ హౌస్లో ప్రశాంత్ కిషోర్తో రాజకీయాలు, పార్టీపై కసరత్తు చేసినట్లుగా సమాచారం. తెలంగాణ ప్రజల కోసం పార్టీ ఏర్పాటు, తమ పార్టీని ప్రజలు ఓన్ చేసుకోవడం, ప్రజల కోణంలో ఎలా పనిచేయాలనే అంశంపై వివిధ అంశాలపై పీకేతో కవిత సుదీర్ఘంగా చర్చించినట్లుగా సమాచారం. పార్టీ పేరు, లోగోపై కూడా ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఇక పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేస్తున్నట్టుగా సంగతి అందరికీ తెలిసిందే. ఆ కమిటీలు సైతం త్వరలోనే అన్ని వర్గాల ప్రజల నుంచి క్షేత్ర స్థాయిలో తెలుసుకున్న విషయాలను నివేదిక రూపంలో కూడా అందజేయబోతున్నాయి. ఇక కొత్త పార్టీ ప్రధాన ఎజెండాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ప్రజల కోసం, ప్రజల భాగస్వామ్యంతో అనే నినాదంతో ఈ పార్టీ ఉండాలని కవిత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజల భాగస్వామ్యంతోనే మాత్రమే నినాదం. అయితే ప్రజలే యజమానులుగా భావించేలా పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉండాలనే అంశంపై పీకేతో తనదైన శైలిలో మార్గనిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లు గడిచిన సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందడం లేదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి సాధించలేదని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల జీవన వాళ్ళ పరిమాణాలలో తలసరి ఆదాయంలోనూ తేడాలు ఉన్నాయని, ఎలా మనం అభివృద్ధి సాధించామని ఇప్పటికే కవిత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
అందుకే సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్లాలని ఆ దిశగా పార్టీ రూపకల్పన దృష్టి సారించినట్టుగా తెలుస్తుంది. సో తెలంగాణ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రజా కేంద్రీకృత పాలన అందించడమే ఈ కొత్త పార్టీ ఎజెండా ఉండబోతుంది అనేది ప్రధానమైన అంశం. అయితే బీహార్లో ఇటు పీకే మాత్రం తన పూర్తి స్థాయిలో కూడా వైఫల్యం చెందిలు ప్రభావం చూపలేదు. కానీ దేశంలో ఉండే అనేక రాజకీయ పార్టీలకు మాత్రం పీకే వ్యూహాత్మకంగా తన శైలిలో మాత్రం తన ప్రయత్నం అయితే తాను చేశాడు. ఇటు బీజేపీ కానీ వైసీపీతో పాటు డిఎంకేతో పాటు పార్టీలకు ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలు అందిస్తున్నారు. అయితే ఆయన సొంత రాష్ట్రంలో బీహార్లో మాత్రం 243 స్థానాలకు గాను పీకే జనసూరజ్ పార్టీకి 238 స్థానాలలో పోటీ చేసి డిపాజిట్లు సైతం దక్కించుకోలేకపోయింది. అయితే కవిత పార్టీకి పీకే వ్యూహరచన చేస్తుండడంతో ఏ మేరకు విజయ తీరాలకు తీసుకెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలంగాణ ఉద్యమంలో కూడా జాగృతి చాలా కీలకమైన పాత్ర పోషించింది. రాజకీయాలపై కవితకు అవగాహన ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో క్రియాశీలకమైన పాత్ర కూడా పోషించారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కవిత గెలిచారు. పార్లమెంట్లో తనదైన శైలిలో తెలంగాణకు రావాల్సిన నిధులు, హక్కులు తదితర అంశాలపై కూడా స్పందించారు. 2019లో రెండోసారి నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత శాసన మండలికి పార్టీ అధినేత కేసీఆర్ పంపారు. ఆ తర్వాత లిక్కర్ కేసు తెర మీదకి రావడం, పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసింది. ఇప్పటికీ కవిత జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అన్ని వర్గాలతో ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తున్నారు. మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాంటి వ్యూహాలు ఉండబోతున్నాయనేది ప్రధానంగా కూడా చర్చ జరుగుతున్నది. అయితే దీనికి సంబంధించి ఒకసారి మనం డెప్త్గా కనుక చర్చిస్తే, సరే తెలంగాణలో ఇప్పుడైతే ఒక రాజకీయ పార్టీ చాలా అవసరం. ఎందుకంటే కమ్యూనిస్టుల వైపు ప్రజలు చూసే అవకాశం లేదు, కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ పరిస్థితి అదే. ఇక ఉద్యమ పార్టీగా గుర్తున్న బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఉంటుంది, ఎందుకంటే ప్రాంతీయ పార్టీ కాబట్టి. అయితే ఇలాంటి సందర్భాలలో చాలా వరకు మనం లోతుగా కనుక చర్చిస్తే, తెలంగాణ రాష్ట్రం కోసం అసలు సిసలుగా పనిచేసిన ఉద్యమకారుల విషయంలో కావచ్చు, ఉద్యమకారుల ఎజెండాగా కూడా ఒక పార్టీ అవసరం. దానితో పాటుగా మనం ఏ నినాదం అయితే నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నామో, ఏ సామాజిక తెలంగాణ అనుకున్నామో, బడుగు బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమ పథకాలు అందాలనుకున్నామో, ప్రభుత్వ ఫలాలు అట్టడుగు వర్గాలకు అందాలనుకున్నామో, దాంట్లో సఫలీకృతం కాలేకపోయినాయి. సో అవి కూడా సఫలీకృతం కావాలంటే ఒక పార్టీ కావాలి. ఇంకొకటి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు చూడండి, నాకు తెలిసి బహుశా 1956 నుంచి అనుకుంటా, లేదా లెక్క ప్రకారం చూసుకున్న 1991 నుంచి అయినా తెలంగాణలో ఒక మహిళ రాజకీయాన్ని ఒంటి చేతితో ఏలడం అనేది ఎప్పటివరకు చూడలేదు. చాలామంది మహిళలు మంత్రులుగా పనిచేసిలు. అందులో సక్సెస్ఫుల్ మంత్రి అంటే సబితా ఇంద్రారెడ్డి గారు. దాంట్లో పాటు చాలామంది మంత్రులుగా వెళ్తున్న వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఒక పార్టీని పెట్టేంత ధైర్యం బహుశా చాలామంది రాజకీయ నాయకులు కూడా చేయలేదు. కానీ అలాంటి పరిస్థితులలో ఒక పార్టీని పెట్టడానికి, అందులో కేసీఆర్ గారి కుమార్తె కల్వకుంట్ల కవిత ఉద్యమంలో పనిచేసింది, దాని తర్వాత ప్రభుత్వంలో పనిచేసింది, ఇప్పుడు పార్టీ పెడుతూ ప్రజల్లోకి వస్తున్న తరుణం మనం చూస్తున్నాం. సో పార్టీ అనేది తెలంగాణ ప్రాంతంలో అవసరం. ఒక మహిళా నాయకత్వంలో పార్టీ రావడం అనేది అన్ని వర్గాలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఈ విషయంలో చాలా ఉత్కంఠ కూడా ఉంది. ఎందుకంటే మహిళ తమిళనాడు రాజకీయాలు చూడవచ్చు, అంతకుముందు చాలా రాష్ట్రాలలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, దాంతోపాటు ఢిల్లీ రాజకీయాలు కావచ్చు, షీలా దీక్షిత్ కానీ, లేదా మమతా బెనర్జీ కానీ, జయలలిత కానీ, ఇలా చూసుకుంటూ పోతే చాలామంది ముఖ్యమంత్రులను చూస్తాం. సో అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమవుతుందా? అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉత్పన్నమవుతే ఏంటి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన ప్రయత్నం అయితే చూద్దాం మరి ఏం జరుగుతుంది. ఎందుకంటే కవిత వ్యూహాలు, కవిత మాత్రం మొండిగటం, ఎవరు అవునన్నా కాదన్నా కానీ తాను ఒక పట్టుబడితే దాన్ని ఖచ్చితంగా కూడా 600 అయినా 100-101 అయినా చేసి తీరాల్సిందే. ఏదైనా హామీ ఇస్తే గట్టిగా ప్రభుత్వాన్ని బల్లగుద్ది అడుగుతున్నది.
దాంతోపాటు ఇప్పటికే తన పార్టీ అనౌన్స్ చేయకముందుకే జాగృతి జనం బాట పేరుతోని దాదాపుగా ఒక జిల్లాలు, చాలా జిల్లాలు కూడా 14 జిల్లాల వరకు సుమారు తిరిగింది. ఒక మహిళ, అందులో చలికాలం బండెడు చలి పెడుతుంది. దాంట్లో మహిళలకు సంబంధించి అనేక రకాలుగా కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళాలంటే సమస్యలు ఉత్పన్నమవుతాయి. వీటన్నింటినీ ఎదుర్కొని ప్రజా సమస్యల మీద, దాంతోపాటు భారతీయ జనతా పార్టీ చేసిన కుట్రలు కుతంత్రాలు, లిక్కర్ స్కామ్లో తనకు సంబంధం లేకుండా ఇరికించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవిత తాను వ్యూహాత్మకంగా కూడా ప్రజల్లోకి వెళ్ళడం, దాంతోపాటు అందరూ పండుగ చేసుకున్న సమయంలో ఖచ్చితంగా పార్టీ పెట్టాలి, పార్టీ ప్రజలకు అవసరం, వచ్చే ఎన్నికలలో అసెంబ్లీలలో పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతో కవిత వెళ్ళడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తాం. సో ఫైనల్గా ఇక్కడ ప్రశాంత్ కిషోరే రావాల్సిన అవసరం లేదు. కవిత తన యొక్క ధీటైన వ్యూహాలతో కూడా వెళ్తుంది. మనం చాలా వరకు గ్రామీణ ప్రాంతాలలో మాట్లాడుకుంటాం మొండిఘట్టం, అలాంటి మొండిఘట్టం ఇప్పుడు దిగింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు పురుషుల పరిపాలన చూసినాం. ఇక స్త్రీ రాజ్యం రాబోతుందా, వస్తే ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాలి. పార్టీ రాబోతుంది, పార్టీ ప్రజలు ఓన్ చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటారు. దాంతోపాటు ఎలాంటి పదునైన అస్త్రాలు, ఎలాంటి విమర్శలు, ఎలాంటి రాజకీయ దూకుడు, ఎలాంటి వేగంతో ముందుకెళ్తుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో ఇద్దరి కాంబినేషన్ కూడా బాగుంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు అటు వైసీపీని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, దాంతోపాటు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీకి కానీ చాలా పార్టీలకు కూడా పనిచేసిండు. మరి తెలంగాణలో కూడా జాగృతికి తో కలిసి ముందుకు ప్రయాణం సాగుతుంది. ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. సో ఈ సక్సెస్ జరిగితే తెలంగాణలో పెనుమార్పే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మహిళ చేతిలో రాజ్యం ఎక్కడా లేదు తెలంగాణలో. చూడండి, నిజాం కాలం నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూడండి, పోరాట స్ఫూర్తిలో తెలంగాణలో మహిళలు గొప్ప శక్తిలో ఉన్నారు. దాంట్లో చాకలైలమ్మ పోరాటం కానీ, సమ్మక్క సారలమ్మ పోరాటం కానీ, కాకతీయులకు సంబంధించి రాణి రుద్రమాదేవి పోరాటం కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటం కానీ, మహిళలకు సంబంధించి పోరాట యోధురాలు వీరవనితలు ఉన్నారు. సో పార్టీలు పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఎంత మేరకు సక్సెస్ రేట్ ఉంటుంది అనేది మనం వేచి చూద్దాం. సో మొత్తానికి కవిత పార్టీ అతి త్వరలో రాబోతున్నది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. పీకేతో ముందుకెళ్తున్నది. 50 కమిటీలతో అధ్యయనం అంటే పునాది అనేది గట్టిగానే జరుగుతున్నది అనేది ఒక అంచనాకైతే రావచ్చు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది కవిత ప్రయాణం అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక